కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నాయుడు పునః ప్రారంభిస్తున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని పాత బస్టాండ్ సమీపంలోని అన్నా క్యాంటీన్ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో టిఫిన్ను ఆమె స్వయంగా వడ్డించారు. అనంతరం ఆమె క్యూ లైన్లో నిరాడంబరంగా నిల్చొని అల్పాహారాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ ఆశయమని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్లను విమర్శించిన వైసీపీ నేతలు కూడా ఇక్కడ భోజనం చేయవచ్చని ఎద్దేవా చేశారు. ఆమెతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. అన్నదానం నిన్న అని కబుర్లు చెప్పేవాళ్ళు కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదలకి చేయాల్సిన ప్రతి సంక్షేమ పథకాల మీద ఎంత శ్రద్ధ పెట్టి పేదలకు అందిస్తుందో దానికి ఇంకొక ఉదాహరణ ఈరోజు అన్నా క్యాంటీన్లు. గతంలో ఈరోజు 5 రూపాయలకి ఏమొస్తుందో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మనం రాసుకునే పెన్ను కూడా రావటం లేదండి. అలాంటి సమయంలో పేదలకి 3 పూటల ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 5 రూపాయలకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో, ఇదేమీ గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన ఎన్నికల హామీ కాదు. కానీ అనుక్షణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఏ విధంగా సహకరించగలం, వాళ్ళకి సహాయపడగలం అనే ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్. అలాంటి అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం నిర్దాక్ష్యంగా, అంటే ఏ పేదల ఓట్లతో గెలిచారో, ఎన్ని అబద్ధాల హామీలతో గెలిచారో ఆ హామీలను తుంగలో తొక్కి అన్నా క్యాంటీన్ని నిర్దాక్ష్యంగా తీసివేసింది. కావాలనుకుంటే ఆ పేర్లు మార్చి వాళ్ళ వైఎస్ఆర్ పథకాల పేరుతో రన్ చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేకుండా చేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 100 రోజుల లోపల ఆయన అమలు చేస్తున్న హామీలు ప్రతిదీ కూడా పేదలకు సంబంధించిందే. ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు, 5 రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని. ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇక్కడున్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు. ఈరోజు 5 రూపాయలకి 3 ఇడ్లీలతో పాటు అదే 5 రూపాయలకి 3 పూరీలు, కూర అందించడం, అలాగే మధ్యాహ్నం పూట అదే 5 రూపాయలకి అన్నము, పప్పు, కూర విత్ పచ్చడి, పెరుగుతో పాటు అందించడం అన్నది ఎంత కమిట్మెంట్తో తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ పేదల గురించి ఈరోజు అన్ని రకాల పథకాలు తెస్తుందో అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరొక్క మాట, ఈరోజు అన్నా క్యాంటీన్ల గురించి కానీ, గతంలో తెలుగుదేశం పార్టీ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడిన వైసీపీ నాయకులు కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి 5 రూపాయలు ఇచ్చి తినొచ్చండి, మాకు అలాంటి భేదాలు ఏం లేవు. ఏ నోటితో టీడీపీని తిట్టారో ఆ నోటితో ఈరోజు టీడీపీ పెడుతున్న అన్నా క్యాంటీన్లకు మీరు కూడా వచ్చి భోజనం చేయొచ్చని మేము ఆహ్వానం పలుకుతూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మా అందరి ద్వారా చేయించి, నిజంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా, నాయకులుగా ఉన్నందుకు మేము గర్వపడేలా అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి పేదలందరి తరఫున వాళ్ళందరి తాలూకా